హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో కాకరకాయ కారం చేస్తున్నా. ఈ విధంగా ఒకసారి కాకరకాయ కారం చేసి చూడండి. చేదు అస్సలు ఉండదు. ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. పావు కిలో కాకరకాయలు తీసుకున్నా. పైన గరుగ్గా ఉన్న తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 10 తీసుకోవాలి. మజ్జిగ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పావు కిలో కాకరకాయలకి ఎండుమిర్చి సరిపోతాయి. పొయ్యి ఆన్ చేసి కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడానికి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ కలర్ వస్తే సరిపోద్ది, తీసేసుకుంటామే. స్టవ్ ఆపేసి ఇవి ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆరిన తర్వాత వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 10 వేసాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసాం కదా, అందులోనే ఈ కాకరకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితేనే చేదు ఉండదు. చేదు అస్సలు లేకుండా చాలా బాగుంటుంది. కాకరకాయలు అంటే ఇష్టపడని వారు కూడా తింటారు, చేదు ఉండదు కాబట్టి. ఈ కలర్ వస్తే తీసేయటమే. ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్నాం నూరు పక్కన పెట్టిన కారపొడి వేసుకోవాలి. నూనె కొంచెం తీసాను, ఎక్కువగా ఉందని. మీకు సరిపోతే ఉంచుకోండి, ఎక్కువైతే కొంచెం తీసేయండి. ఇవి వేసి కలిపి స్టవ్ ఆఫ్ వేసుకుంటామే. ఫ్రై అవనవసరం లేదు. చేదు అస్సలు ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.